పుల్లారావు గారు, మనం చూస్తున్నాం కదా, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఒక తారాస్థాయికి చేరింది. లిక్కర్ స్కామ్లో కోట్లాది రూపాయలు ముడుపులు ముట్టాయి. మొత్తం మీద ఈ ముడుపుల్లో భాగస్వాములైనటువంటి కేంద్రంలో ఉన్న నాయకులు, రాష్ట్రాల్లో ఉన్న నాయకులు, ఇదంతా కూడా చూస్తే గతంలో ఇప్పుడు నిన్న ఏదైతే ఏసీబీ కోర్టు 11 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒకరిని ఇక్కడ హైదరాబాద్లో అరెస్టు చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా తను వెలుగులోకి కొన్ని విషయాలు వచ్చాయి. ఏదైతే ఫైళ్ళు అని దాచిపెట్టినటువంటి 12 అట్టపెట్టెలలో సుమారుగా 11 కోట్ల రూపాయలు వెలుగులో చూసాం. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చండి ఈ స్కామ్ అంతా కూడా? స్కామ్ అది చాలా కామన్ అనుకుంటున్నా. అంటే పాపం ఎవరో దొరికారు అని ఆనందపడదాం, నో ప్రాబ్లం. కానీ చాలా మందిని ఇంకా పట్టాలి కదా రాజకీయంలో. నేను అంటే మాట కొంతమందికి రుచిగా ఉండదు, కానీ కరప్షన్ అన్ని చోట్ల ఉన్నది కదా. లేకపోతే అసలు ఈ మీటింగ్స్ ఎలా పెడతారు? పెద్ద సెంట్రల్ మినిస్టర్ వచ్చినా 20,000 మందిని తీసుకొచ్చి టెంట్స్, చైర్స్ పెట్టాలంటే 20 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఇది మనం జనరల్గా చెప్పవలసింది ఏంటంటే, కరప్షన్ చాలా వైడ్ స్ప్రెడ్గా ఉన్నది. పొలిటికల్ పార్టీలు, పాలిటీషియన్స్ జనరేట్ చేస్తున్నారు. ఇసుక అవునాయి, లిక్కర్ అవునాయి, మట్టి అవునాయి, లేకపోతే నీరు అవునాయి, ఏదైనా చేస్తున్నారు. అది ఎలాగన కట్టాలి చూడాలి. కానీ కరెక్ట్ 11 కోట్లు దొరికింది అంటే, మొన్న ఎక్కడో చదివే ఎవడో వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటికాడ 70 కోట్లు ఆస్తులు దొరికినాయి అంట. వాడి జీతం 50,000, 1,00,000 అంతా ఉంటాయి. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనం ఆశ్చర్యపోకూడదు, ఆశ్చర్యపోవాలి అని నేను అంటలేదు. ఇట్స్ షాక్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా కర్ణాటక, కొంచెం సదర్న్ స్టేట్స్లో, వొరేషియస్గా సదర్న్ స్టేట్స్లో తెలుగున్నారు. తప్పకుండా ప్రతి ఒక్క పాలిటీషియన్, నాకు అక్కడ మన మాజీ ఎమ్మెల్యే గారు కనపడుతున్నారు, పార్థసారథి గారు, ఆయన కూడా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకుంటారో కూడా నేను చెప్పే మాట 100% అన్ని చోట్ల అక్కడ వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. ఇది అన్ని చోట్ల ఉన్నది. అంటే మీరు చేయట్లేదా అంటే, నాకు అవకాశం దొరకలేదు కాబట్టి చేయట్లేదు ఏమో అంటున్నా. ఎందుకంటే టెంప్టేషన్ అలాగ వచ్చేస్తుంది. టెంప్టేషన్ ఎప్పుడైతే ఆఫీసర్లు, సివిల్ ఆఫీసర్స్ పాలిటీషియన్స్కి లింక్ బాగా పెరిగిపోయిందో, ఇంక వాళ్ళే చెప్తారు దారి. అది కరెక్టే కదా. లేకపోతే వీళ్ళకి ఇంతంత ఆస్తులు ఆఫీసర్లకి ఎలాగ వస్తున్నాయి? మనం ఆలోచించవలసింది ఏంటంటే, మన 2 రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కొంతవరకు, అంత కాదు, విపరీతమైన కరప్షన్. మాట్లాడితే డబ్బు కావాలి. ఎవరికి కావాలి? ఆఫీసర్ అడుగుతాడు, ఎమ్మెల్యేకి ఇవ్వాలంటాడు. ఎమ్మెల్యే నాకు అక్కర్లేదు అంటాడు. పాపం నిజమే అవ్వచ్చు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరి నుంచి తీసుకుంటారా, పెద్ద చిన్న చూస్తాడు, నియోజకవర్గం చూస్తాడు. ఇది ఒక పెద్ద నెక్సెస్ అయిపోయి ఎలా యాప్ చేయాలి? ఒక డాక్టర్ ఎలా వైద్యం చేయాలి? ఊరికనే వాళ్ళకి జబ్బు వచ్చింది, ఎమర్జెన్సీలో ఉన్నది, వెళ్ళిపోతున్నాను నేను చెప్తే కుదరదు. డయాగ్నోసిస్ కుదరదు. దానికి మనం డయాగ్నోసిస్తో పాటు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక ల్యాబ్ కాదు మనం. దానికి ట్రీట్మెంట్ అంటే రాను రాను భగవంతుడి దయ వల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఈ కరప్షన్ కూడా అరికట్టాం. ఎవరో 11 కోట్లు ఇంట్లో పెట్టుకున్నాడు, అట్టపెట్టెల్లో పెట్టుకున్నాడు, లేకపోతే సూట్ కేసుల్లో పెట్టుకున్నాడు అంటే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి ఇది ఒక బోరింగ్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంత డబ్బు ఉన్నది, ఎవరి దగ్గర ఉన్నది, ఎలా సంపాదించారు తెలుసు. ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఒక 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ఉండే పాలిటీషియన్స్ లేరు. ఇప్పుడు పాలిటీషియన్స్ మారారు. సొసైటీ కూడా మారిపోయింది కదా. మనం పేపర్ ఇప్పి చూస్తే ఎలాంటి మర్డర్స్ జరుగుతున్నాయి, ఎలాంటి కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొన్ని స్టేట్స్లో, ఏంటంటే ఎంత మార్పు ఉన్నది. తప్పకుండా మన సొమ్ము లూటీ చేస్తున్న వాళ్ళని పట్టాలి. ఒక వ్యక్తిని పట్టి మిగతా వాళ్ళు వదలకూడదు. ఒక ప్రభుత్వం చక్కగా పట్టిస్తుందంటే మనం ఏదో చూడాలి, ఇంకో ప్రభుత్వం వచ్చినా వీళ్ళు పట్టాలి. అది ఎంతకాలం చేస్తాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమైనా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ మనం చేయగలవా? ప్రతిదీ స్మెల్ చేయగల చూడాలి. ఇంకో విధానం నాకు కనపడటం లేదు. ఎస్, చైనాలో చాలా మంచి మందు ఉన్నది. చైనాలో ఒక రైల్వే మినిస్టర్ ఉన్నాడు. అతను దొరికేది కరప్షన్. వెంటనే అతని నుంచి రీసెంట్గా, ఇదేమి 50 సంవత్సరాల క్రితం కాదు. అక్కడ కరప్షన్కి ఏంటంటే, సరే నువ్వు దొరికేవు, నువ్వు కోర్టు కేసు అంటావా, ఒప్పుకుంటావా? ఒప్పుకో.
సరే నీ ఫ్యామిలీలో వస్తున్నా, ఫైరింగ్ స్క్వాడ్ పెడతాను. ఫైరింగ్ స్క్వాడ్ అంటే తెలుసు కదా, ఆ తుపాకులతో చక్కగా గోడ పక్కన పెట్టి కాల్చేసి మనిషి. అలా ట్రీట్మెంట్ భారతదేశం కుదరదు కదా. మన రాజ్యాంగం ఉన్నది, నా రైట్స్ నాకున్నాయి, నా హక్కులు నాకున్నాయి, పెద్ద లాయర్లు తీసుకొస్తా, సాక్ష్యాలు బెదరగొట్టేస్తా. ఆఫీసర్లు ఏం చేస్తారంటే సైడ్ డిలే చేస్తారు. 10 సంవత్సరాలు పోయాక కేసు వస్తే వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు, వెళ్ళిపోయారు, మారిపోయారు, ఎవరు మర్చిపోరు, బోర్ వస్తారు. సో మీరు చెప్పేది ఒక స్పెసిఫిక్ కేస్ కరప్షన్ చెప్పినా, నేను ఓవరాల్ చెప్తున్నా. ఓవరాల్ చెప్పినప్పుడు అందరూ చాలా బాగా చెప్పారండి, అన్ని చోట్ల ఉన్నదని. తప్పకుండా నా తర్వాత మాట్లాడకపోయే నాయకులు ఇద్దరు కూడా అంటారు అని నేను అనుకుంటా. దానికి ట్రీట్మెంట్ ఏంటి, దానికి ఎలాగా భారతదేశంలో ఎక్కువ తెలివితేటలు ఉన్నారు, ఎవరికి ఉన్నాయంటే ఒకనప్పుడు తమిళనాడులో తమిళ బ్రాహ్మణ్స్కి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అనేవారు. మళ్ళీ కూడా పరిపాలించారు వాళ్ళు. నేను తప్పుగా అంటలేదు సుమా, చాలా గర్వంగా అంటారు. ఇప్పుడు భారతదేశంలో నంబర్ 1 ఐక్యూ ఎవరికి ఉన్నది, తెలుగు వాళ్ళకు ఉన్నది. అన్నిటికీ అడ్వాన్స్డ్గా ఉంటారు, ఎక్కువగా ఉంటారు. ఎంత ఇంటెలిజెంట్ అంటే అంత ఇంటెలిజెంట్. చూసారా, బీజేపీ 1% ఓటు ఆంధ్రాలో ఉన్నదంటే ఎన్ని పదవులు తెచ్చుకున్నారు, గవర్నర్లు, చైర్మన్షిప్స్, డైరెక్టర్స్ అన్నీ మన దగ్గర లిస్ట్ ఉన్నది. ఏ రాష్ట్రం అనేది తెచ్చుకోలేదు 1% ఓట్లు. సరే, తెలంగాణలో కూడా ఏదో 7-8% ఓట్లు వచ్చినాయో ఎన్నో వచ్చినాయో అసెంబ్లీకి, పార్లమెంట్ కొద్దిగా పెరిగింది. అక్కడ కూడా చక్కగా గవర్నర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అది ఉన్నారు. చాలా ఇంటెలిజెంట్ పీపుల్. అది మనం గర్వం పడి ఈ కరప్షన్ని ఎలా అరగట్టాం. ఓ పక్కన ఇంత తెలివితేటలు వాళ్ళ చేతిలో కళ ఉన్నారు, వారి సంతకం పెడితే కానీ నాకు డబ్బు రాదు. సో ఎలాగా ఏం చేయాలి? చైనీస్ మెథడ్ కుదరదు. ఫైరింగ్ స్క్వాడ్ అయితే ఇంకెవడో మిగలరు. రాజకీయ నాయకులు 90 మంది, ఆఫీసర్లు 80% పోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏమన్నా మనం డివైస్ చేయగలమా? కాంట్రాక్ట్స్ ఇలాగ ఇవ్వాలి, ఈ వ్యక్తికి ఇవ్వాలి, ఎందుకంటే చేస్తున్నారు. రఫీ గారు, మనం చూస్తున్నాం కదా, ఈ నేపథ్యంలోనే మొత్తం మీద అప్పటి వైసీపీ గవర్నమెంట్ హయాంలోనే లక్షల కోట్ల అవినీతి జరిగిందనేది ఒక దిక్కు అయితే మాత్రం మద్యం కుంభకోణంలో మాత్రం చాలా వరకు ముడుపులు ముట్టాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి కేసులో 47 మందికి పైగా ఉన్నారు. కానీ ఇప్పుడు A40 నెంబర్ మాత్రం నిన్న దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అయితే ఆఫీస్ ఫైళ్ళుగా చిత్రీకరించి పక్కన పెట్టినటువంటి అట్టపెట్టెలలో మొత్తం మీద సీజ్ చేసి 11 కోట్ల రూపాయల మేర మనం చూస్తున్నాం. 11 కోట్ల రూపాయల మేర దొరికిందండి. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, చాలా ముడుపులు ముట్టాయి. ఢిల్లీకి కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో వ్యక్తులకు కావచ్చు. అలాగే అక్కడ మద్యం కూడా అదే నేపథ్యంలో దొరికిందని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అసలు దీనికి ఒక పెద్ద తలకాయ కూడా అరెస్ట్ అవుతారు అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది. ఎలా చూడొచ్చు? రామారావు గారు వెళ్ళిపోయారండి. రామారావు గారు వీడియో ఆఫ్ చేసుకున్నారు. ఉన్నారు. ఆయన చెప్పానండి, ఆయన కదా బాగా తెలియదు. ఆయన చెప్పిన తర్వాత నేను చెప్తా. పర్లేదు, ఫస్ట్ మీది కానివ్వండి. మీరు రామారావు గారు ఇంకా చాలా అడిగేది ఉంది. ముందు రామారావు గారు అడిగారు కదా. లే ఆయన వీడియో ఆఫ్ చేసుకున్నారు. సో ఆయన అడిగే క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఉన్నాయా? తప్పకుండా మీరు చెప్పండి. మీ పార్టీ తరఫున మీరు చెప్పండి. మా పార్టీ తరఫున చెప్పేది ఏముందండి, రోజు చెప్తూనే ఉన్నాగా. అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా చేశారన్నా, ఇంతేనా? తెల్లారితే ఒక దొంగ దొరుకుతున్నాడు, ఆ దొంగ కొత్త విషయాలు చెప్తున్నాడు. ఇప్పటికి 42 మంది దొంగలు దాంట్లో దొరికారు. అసలు విధంగా ఏమీ లేని మద్యం కుంభకోణం అంటున్నాడు. మరి చూద్దాం. మరి ఇవాళ నిన్న 11 కోట్లు దొరికినాయి. 11 మంది ఫరారీలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇండియాకి రప్పిస్తే వాళ్ళు ఎక్కడ దాచారో, మరి ఏ కొలుగుల్లో దాచారో, ఏ ఫామ్ హౌస్లో దాచారో, ఏ హోటల్స్లో దాచారో వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈ 11 కోట్లు మావి కావు. మరి అదెవరో ఫామ్ హౌస్ ఓనర్స్ ఇద్దరు మాత్రం పారిపోయారు. నిన్న చూపించారు వాళ్ళ సమక్షంలోనే. వాళ్ళు కూడా రెడ్లేదండి, ఇద్దరు రెడ్లే. వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆ అట్టపెట్టెలు 12 అట్టపెట్టెలు చూపించి
కొద్దిసేపు సిట్ అధికారులు అడిగిన దానికి సమాధానం చెప్పి ఇవాళ గైబ్ అయిపోయారు, ఎక్కడ కనిపించట్ల. ఇంకా ఏమని చెప్పాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని సైట్ చేశారు. ఇప్పుడు ఇది దాస్తే దాగేది కాదు, ఆపేస్తే ఆగేది కాదు. మా జనం గతంలో ఏం తెలుసు మనకి, ఒక మద్యం కుంభకోణం జరిగింది. దాంట్లో విషతుల్యమైనటువంటి మద్యాన్ని తాగిచ్చి డబ్బు చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాషే తీసుకొని పోగు చేసుకుంటున్నాడు. జీరో అకౌంట్లో ప్రభుత్వానికి కూడా ట్యాక్సులకు సంబంధం లేకుండా మద్యం అమ్ముకున్నాడని మనం చెప్తున్నాం అంతకుముందు. కానీ మరి కసిరెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. బ్యాంకుల్లో 67 కోట్లు సీజ్ చేశారు, నిన్న 11 కోట్లు సీజ్ చేశారు. ఇది చాలా కీలకమైన విషయం. డబ్బు ఎక్కడ దొరికిందంటే ఇది ఇక్కడ దొరికిందని చూపించడానికి సిట్ అధికారులకి మంచి ఎవిడెన్స్ దొరికింది. అంతేకాకుండా వాసుదేవ్ రెడ్డిని డెప్యుటేషన్లోకి తీసుకొచ్చి అప్పుడు ఉండేటువంటి సిఎస్ ఎల్బి సుబ్రహ్మణ్యం గారు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా ఇస్తే, కాదు ఈ బేవరేజ్ కార్పొరేషన్కే ఎండీగా వేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నోట్లో రాశాడు. నోటు దొరికింది. ఎవరి చేత కుంభకోణం చేయించారు, ఎవరింట్లో ఈ పాలసీ తయారు చేశారు, మొత్తం విజయసాయి రెడ్డి పూసకొచ్చినట్టు చెప్పాడు. నెలకి ఎంత డబ్బులు ఇచ్చేవాళ్ళు, తర్వాత ఎలా ఆపేశారో చెప్పాడు మొత్తం. ఈ కమిషన్ల రూపంలో 3,500 కోట్లు డిస్టిలరీ దగ్గర నుంచి ప్రభుత్వానికి తెలియకుండా గవర్నమెంట్ షాపుల్లో అమ్ముకుని 30,000 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇదంతా కూడా బయటకు వస్తుంది. అసలు దొంగ ఎవరైతే ఉన్నాడో ఇది చేయించాడు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని పాలసీ మార్చేసి చేయించుకున్నాడు, అతను కూడా దొరుకుతాడు ఒకరోజు. అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా ఈ లిక్కర్ కుంభకోణం చేసి మాకేం తెలియదంటే చట్టం ముందు అది పనిచేయదు. ఇప్పటికే గంగవేర్లు ఎత్తుతున్నాడు. వచ్చాడు యలంక ప్యాలెస్ నుంచి, చిన్నగా గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇతను అరెస్ట్ చేసే ముందు 17A కోసం గవర్నర్ దగ్గర పంపిస్తారు కదా, మీరు సంతకం పెట్టొద్దని ఏదో చెప్పడానికి వెళ్ళాడు. కానీ గవర్నర్ చేతిలో కూడా ఉండదు. ఆధారాలతో, సాక్ష్యాలతో, విజువల్స్తో, ఫోటోలతో మొత్తం వ్యవహారం అంతా 17A కింద పెట్టిన తర్వాత గవర్నర్ చూసి సంతకం పెట్టాల్సిందే. గవర్నర్లు ఇవాళ కొన్ని సంవత్సరాలు దాచిపెట్టడానికి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దాన్ని 3 నెలల లోపల దాన్ని సంతకం పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. పెట్టకపోతే ఆటోమేటిక్గా చట్టం అవుతుందని చెప్పేసింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇలా గవర్నర్ చేతిలో కూడా ఏం లేదు. ఇతని అరెస్టుని ఎవరు ఆపలేరు. ఇప్పటికే అతను లాయర్లు పిలిపించుకొని అరెస్ట్ అయితే ఎక్కడ వేయాలా, హైకోర్టులో వేయాలా కేసు, లేదా ఏసీబీ కోర్టులో వేయాలా, బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వేయాలా అని ఇప్పటికే మంత్రాలు చేస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు మాట్లాడారు ఇదేమి లేదని చెప్పి. ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. కిడ్నీలు, లివర్లు చెడిపోయినా సరే నాకు డబ్బులే కావాలా, ఆ స్పిరిట్ రంగు నీళ్లు కలిపినటువంటి మద్యం అమ్ముకొని డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక పెద్ద సాలెగూడు లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని వేల కోట్లు లాగేశాడు. ఇవాళ ఆయన నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు ప్రజలకి. ఆయన యాప్ తెచ్చాడంట, యాప్లో పెట్టాలంటే ఈయన ముఖ్యమంత్రి అవుతాడంట, ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తాడంట, ఏదో పగటిగళ్ళకి అంటా ఉన్నాడు. అంతకుముందు కూడా 175కి 175 వచ్చేస్తున్నాయని చెప్పి పగటిగళ్ళకి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని పగటిగళ్ళకి అంటా ఉన్నాడు. ఇతని భాగవతాలన్నీ కూడా ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఆటలో సాగు, అది అయిపోయింది, అది గతం. ఒకసారి రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని ప్రజలు మభ్య పెట్టాడు. నాకు ఛాన్స్ ఇస్తే నేను బ్రహ్మాండంగా చేసి చూపిస్తా అని చెప్పి పొలాల్లో రాళ్ళ మీద అతను బొమ్మలు ఎంచుకున్నాడు, స్కూల్ పుస్తకాల మీద బొమ్మలు ఎంచుకున్నాడు, ఇది రేషన్ కార్డుల మీద బొమ్మలు ఎంచుకున్నాడు,
గవర్నమెంట్ ఆఫీసులకి ఆయన పార్టీ రంగులు వేసుకున్నాడు, ఆయన చేతిలో అధికారం. అంతకంటే ప్రజలకు చేసింది ఏముంది? Right. 10 లక్షల కోట్లు తెచ్చి 2,70,000 బటన్లకి మిగతా ఏం చేశాడో తెలియదు. ఒక బిల్డింగ్ కట్టింది పాపాన పోలా, ఒక రోడ్డు వేసిన పాపాన పోలా, ఒక ప్రాజెక్ట్ నిర్మించిన పాపాన పోలా, ఒకటి కంప్లీట్ చేసిన పాపాన పోలా. రైట్ రైట్ రఫీ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రఫీ గారు, రామారావు లైన్లోకి తీసుకుందాం. రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. రాజు కిషన్ రెడ్డి గారి గ్రూప్ లో ముఖ్య పాత్రదారుడు, కీలకదారుడు ఇటు వరుణ్ తేజ్ గా వరుణ్ తేజ్ పురుషోత్తం కూడా కీలక సూత్రధారి పాత్రధారి అన్నట్టుగా తెలిసింది. అదే విషయంలో కూడా ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఈ నేపథ్యంలోనే తను అరెస్టు చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా తను నేరాన్ని అంగీకరించుకోవడంతో పాటు మిగతా విషయాలు కూడా చెప్పడం జరిగింది. దాని తారాంశంలోనే నిన్న జరిగినటువంటి రైడ్ అనేది తెలుస్తుంది. 12 అట్టపెట్టెలలో 11 కోట్ల రూపాయలు. నమస్కారం అండి. ఇక్కడ రాజు కసిరెడ్డి సంబంధించినటువంటి మాకు చెప్పాడు అని వరుణ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడో సులోచన ఫార్మ్స్ అక్కడ గెస్ట్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు దొరికినాయి అనేటువంటి అంశంలో ఇక్కడ ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పుడు రఫీ గారు మాట్లాడే దాంట్లో ఆయన యొక్క జుగుప్స, ఆయన యొక్క ఈర్ష్య ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా యాప్ తీసుకొస్తున్నారు, మరలా ముఖ్యమంత్రి అవుతారంటే చూయించారు కదా ముఖ్యమంత్రి, చూయించారు, అయ్యారు, మరలా కూడా అవుతారు. అది అందులో అనుమానమే లేదు. ఎందుకంటే రకరకాల ఇబ్బందులకు గురి చేసి రకరకాల పొత్తులతోటి రకరకాల మతలబులతోటి వచ్చారు అనేది అందరికి తెలిసిందే. మరి ఇక్కడ మనము స్ట్రైట్ అవే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ అంశానికి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏం చేస్తుంది అనేది కూడా మనం ఒక వేరే చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ పాలసీలో చాలా లోపభూయిష్టమైన విధానాలు తెచ్చి ఈరోజు బెల్ట్ షాపులతోటి రమారమి ప్రతి సంవత్సరం కూడాను 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ బెల్ట్ షాపుల ద్వారానే దోచుకునేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు కదండి. మరి ఏదైతే ఈ యొక్క మద్యం షాపుల ఆదాయంలో నుంచి 20% స్థానిక శాసనసభ్యుడు లేదా ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి బహిరంగ మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం కదండి. ఇక్కడ మద్యం విషయంలో నిజంగా ఇక్కడ అవినీతి చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం. కానీ కేవలం అన్యాపదేశం ఏదైతే ఆ యొక్క డైవర్షన్ చేయాలని చెప్పేటువంటి ఒక మెథడ్ పెట్టుకున్నారో అందులో భాగంగా వైఎస్ఆర్సీపీని యొక్క లేని కేసుని ఉన్నదన్నట్లుగా చేస్తున్నారు. ఇక్కడ రాజకేశ్వర రెడ్డి కానీ లేకపోతే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కానీ ఇక్కడ కొన్ని డిస్టిలరీస్ తోటి చేసినటువంటి అవగాహన ఒప్పందాలను వీళ్ళు వ్యాపారం చేసినటువంటి విధానాన్ని వీళ్ళు స్కామ్ అంటున్నారు. మరి ఇది తేలుతుంది. అసలు సిట్ అనేటువంటి సంస్థకు ఈ యొక్క వ్యవహారాన్ని దర్యాప్తు చేసేటటువంటి అర్హత, అధికారం ఉందా లేదా అనేది అది చూసుకోవాలి. అట్లాగే వీళ్ళు ఢిల్లీ మద్యం కుంభకోణం తోటి ఆంధ్రప్రదేశ్ ను పోల్చడం అనేది చాలా దుర్మార్గం అండి. అక్కడ పాలసీ వేరు, ఇక్కడ పాలసీ వేరు. ఇక్కడ ఏపీ ప్రభుత్వమే ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చేపట్టినటువంటి అంశం చాలా మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించినటువంటి అంశం. అట్లాగే దశల వారీగా మద్య నిషేధం చేయాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లి డిజిటల్ పేమెంట్స్ అంటే ఇంకేంటండి, ఇక్కడ అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఒక విధానంతో డిజిటల్ పేమెంట్స్ ని నిషేధించి కేవలం డైరెక్ట్ పేమెంట్స్ ద్వారానే ఇక్కడ షాపులు నిర్వహించేటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పాలసీ, అది ప్రభుత్వం చేసినటువంటి పాలసీని మీరు పాలసీ విషయాలన్నింటినీ కూడా చట్టసభల్లో మాట్లాడాలి, లేదా దాని మీద మీరు ఉద్యమం చేయాలి. ఆ రోజు ఏం మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంటే డిజిటల్ రామారావు గారు అంటే డిజిటల్ పేమెంట్ చేయడం అవసరం లేదు, ఓన్లీ నగదు రహిత పేమెంట్లు మాత్రమే అవసరమా? ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ అంటే అందరికి అందుబాటులో ఉంచమనే కదండి వీళ్ళు అడిగేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కూటమి నాయకులు అడిగేది అందరికీ మద్యం అందుబాటులో ఉంచమనేటువంటి ప్రక్రియకి వాళ్ళ ఆలోచన విధానం ఉంది. అది ఆ రోజు చెప్పాలా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారండి. ఎంత దుర్మార్గం ఇది. ఈ యొక్క ఆ తెలుగుదేశం పార్టీ అయితే ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారండి, సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చారు. వచ్చినాక గురించి అడగమంటుంటే ఎన్టీ రామారావు అంటాడు, ఇదంటాడేంటి? మీరు అడిగిన ప్రశ్న ఒకటి రఫీ గారు, మీకు నిజం మాట్లాడితే భయము. ఇక్కడ మాట్లాడి ప్రయోజనం లేదు, వాళ్ళ దగ్గర మూస వాక్యాలు ఉంటాయి.
వదిలేండి, వాళ్ళు ఏమన్నా చెప్పండి. అడ్డుకోవటం ధర్మం కాదు. అదిగా ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం Yes, రఫీ గారు ఎన్టీ రామారావు గారు అంతా మనం కాకపోయినా అప్పటి గవర్నమెంట్ కు సంబంధించి అవసరం లేదు. జస్ట్ ఈ జరిగిన 20 సంవత్సరాల పరిధిలో తీసుకున్నామండి. పాలసీ గురించి నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఆ. ఎన్టీ రామారావు గారు చెప్తున్నాను. ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజమౌళి గారు చెప్పండి. అక్కడి నుంచి రాజమౌళి గారు సమస్యకు మూలము అంటే మొత్తం మీద ఇప్పుడు అంటే మొత్తం మీద అంటే ఒక్క నిమిషం రఫీ గారు ఒక్క నిమిషం. దానికి కాదండి, నేను చెప్తాను ఒక మాట. మద్యం పాలసీల ద్వారా మద్యం ద్వారా ఎలా దోచుకోవాలనే కదా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అదే ఎవరు దోచుకున్నారో తెలుస్తుంది కదా. దోపిడీ ఎవరు మీరు ఆరోపణలు తెలుస్తుంది చేసే కదా. పరిస్థితి రాదు. మరొకటి రాదు. రాజకేశ్ రెడ్డి రాడు. 14 డిస్టిలరీలు మీరు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి రాదు కదా. సరే ఇప్పుడు అప్పటి టీడీపీ రఫీ గారు మీరు ఒక్క నిమిషం ఓతం పలికిందే మీరు కదా. మీరు కాదని మాట్లాడుతున్నారు, ఆయన ఆపండి. ఏమండి, మా ప్రభుత్వము ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్ధతిని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పద్ధతిని ప్రవేశపెట్టాము. ఓపెన్ టెండర్లు పిలిచాము, ₹1,00,000 డిపాజిట్ చేయమన్నాము. అది నాన్ రిటర్నబుల్ అని చెప్పాము. కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసాం. లాటరీ ఎవరికి వస్తే వాళ్ళు షాప్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏమైనా బెల్ట్ షాపులు పెడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పాం. 24,000 కేసులు పెట్టాం. ఈ రాష్ట్రంలో ఈ 1 year కాలంలో మద్యం పాలసీ వచ్చిన తర్వాత ఇది దేశంలో ఉన్నటువంటి పద్ధతే ఈ పద్ధతి ఉంది. నువ్వు కదా మార్చి రంగు నీళ్లు స్పిరిట్ పెట్టి అమ్ముకొని ప్రజల రక్తాలు తాగేసి అమ్ముకుంటే నువ్వు ఎన్టీ రామారావు సంబంధం ఉంది. నువ్వు చెప్తావు సంపూర్ణ రైట్ రఫీ గారు నేను మళ్ళీ పార్థసారథి గారు నమస్తే అండి. ఎస్, మద్య కుంభకోణం మొత్తం మీద ఇటు ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మద్యం కుంభకోణం అనేది మాత్రం తారాస్థాయికి చేరుతుంది. అంటే ఒక రాష్ట్రమే కదా, 2 రాష్ట్రాలలో కూడా. కానీ ఒక రాష్ట్రంలో తారస్థాయికి చేరినటువంటి వ్యక్తులు జైలుకు కూడా పోయొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు జైల్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మిగతా వారిని కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ జరిగింది. ఇదే నేపథ్యంలో ఒకరిని అరెస్టు చేస్తే మాత్రం 11 కోట్ల రూపాయల ముందట పడ్డదనే ఇప్పుడు జనం నాడి చూస్తున్నాం. అదేవిధంగా మనం కూడా విజువల్స్లో చూస్తున్నాం. అంటే ఒకరి దగ్గరే 11 కోట్ల రూపాయలు దొరికాయి. అయితే ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ అది ఆఫీస్ ఫైల్ అని చెప్పేసి మూట కట్టి పక్క పెట్టారు. అదేవిధంగా కూడా అక్కడ కూడా మద్యం లభించిందని చెప్తున్నారు. ఆ మద్యాన్ని కూడా ఇప్పుడు మీడియా ముందుకు ప్రవేశపెడతారా లేదంటే కోర్టుకు సరెండర్ చూపెడతారా అది తర్వాత విషయం. కానీ ఇదంతా కోరితే మాత్రం మొత్తం మీద 43 మందికి సంబంధించి 47 మంది పేర్లు మాత్రం సిట్ అధికారుల దర్యాప్తులో తేలుతున్నది. ఒక్కొక్కరిగా బయటపడుతుంది. కొంతమందిని జైల్లో ఉంచారు, ఇంకొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తారా. ఇందులో ఒక పెద్ద తలకాయ ఉంది అంటారు. ఆ పెద్ద తలకాయకు సంబంధించే ఇదంతా జరిగాది అనుకుంటున్నారు. అసలు ఏమైనా ఎలా చెప్తగలుగుతారు? అందరికీ నమస్కారం అండి. దీంట్లో అదేదో జగమెరిగిన సత్యం అన్నట్లుగా మద్యం తాగే వాళ్లకు తెలుసు, మద్యం అమ్మే వాళ్లకు తెలుసు, దానికి సంబంధించి ఏర్పాట్లు చేసిండే వాళ్ళకి తెలుసు, దానికి సంబంధించి ఉండేటువంటి ఎమ్మెల్యేస్కు తెలుసు, మంత్రులకు తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు. దీంట్లో అనుమానం ఏం అవసరం లేదు. ఇంతకుముందు రామారావు గారి సోదరుడు ఎన్టీ రామారావు గారి నుంచి ప్రస్తావించారు. నేను ఏమంటున్నానంటే ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. మరి జగన్ గారు ఏం చెప్పారండి? పుస్తెలు అమ్మేసి ప్రాణాలు తీసుకుంటున్నారు, నేను వచ్చిన తర్వాత 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేసే స్థితిని తీసుకొని వస్తానని చెప్పి మీటింగుల్లో అంతా చెప్పిండే విజువల్స్ వాళ్ళు చూసింటారా? అంటే చూసింటారు, దాన్ని మర్చిపోయి ఉంటారు. వాళ్ళకి అంటే కొన్ని రకాలైన టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే కన్నా ఏం చెప్పిండేటి మర్చిపోయేటువంటి గుణం ఉంటుంది. మరి ఆయన ఏం చేశాడు? కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించినామంటే దాని నుంచి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆడ ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు చూడాల్సిందేదేంటి? మద్యాన్ని ఏ విధంగా మీరు డబ్బు చేసుకున్నారు. దీనికి సింపుల్, ఎక్కడైనా ఎవరినైనా కామన్ మ్యాన్ అడిగినా కూడా ఎప్పుడైతే నగదు వ్యాపారం అంటామో వ్యాపారస్తులకి తెలుసు. మామూలుగా ఏం చేస్తాం? వేబిల్ పంపిస్తాం. పంపించిన తర్వాత చెక్ పోస్ట్ లో చెక్ అయితే దాన్నే వాడతాం. చెక్ పోస్ట్ లో చెక్ కాలేదనుకోండి, అది వాపస్ తీసుకొని వచ్చేసేసి చెక్ పోస్ట్ లో కొంత లంచం ఇచ్చేసి వాపస్ తీసుకొచ్చి అదే దీని మీదనే మళ్ళా పోతాం. ఇట్లా పన్నులు ఎక్కొట్టేటువంటి పరిస్థితి ఉండేది. సేమ్ ఈ రోజు కూడా జగన్ గారు చేసిండేటువంటి వ్యవహారం కూడా అంతే. పబ్లిక్ గా డిమాండ్స్ చేసిన, ఆ రోజు కొంతమంది ధర్నాలు చేసిన,
యువమోర్చా, బీజేపీ యువమోర్చా వీటిని డిజిటలైజేషన్ చెయ్యండి అని ధర్నాలు చేసినా ఏ రోజు కూడా దాన్ని డిజిటలైజేషన్ చేసే ప్రయత్నం చేయలే. ఎప్పుడు ఏమంటారు, అన్ని చోట్ల అందుబాటులో రాలేదు. సరే, అన్ని చోట్ల అందుబాటులో రాలేనప్పుడు అందుబాటులో వచ్చిండే చోట డిజిటల్ మనీ పెట్టు, అయిపోయింది కదా. కేవలం వీళ్ళు, నేనైతే క్లియర్ గా చెప్తానండి, అందరూ అనుకున్నట్లుగా తక్కువ కాదు, చాలా పెద్ద మొత్తంలో వేల కోట్లలో బిల్స్ అన్ని వస్తాయండి గవర్నమెంట్ నుంచినే. ఆ బిల్స్ ని తీసేసుకొని సగం చించేస్తే ఎవడు చెప్పేది? ఈ మధ్యలో ఏమవుతుందంటే స్పిరిట్ అమ్మితే 20 రూపాయలు, 20-30 పడుతుంది. దానికి దాదాపుగా 100-120 రూపాయల ట్యాక్స్ ఉంటుంది. అది ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఆ బిల్సే లేకుండా వీళ్ళు అక్కడ పంపించారనుకోండి, ఈ 20 రూపాయలు వస్తుంది, ఆ 120 రూపాయలు వస్తుంది. ఈ విధంగా 50-50 అనేటువంటి ఒక పద్ధతిలో మొత్తం అంతా కూడా మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి నేనైతే నమ్ముతున్నానండి వాస్తవంగా. అందుకనే వాళ్ళు నోట్ల కట్టలు ఇక్కడ కాదు, ఇంకా ఎక్కడెక్కడో కూడా బయటపడతాయి. వీళ్ళందరి మీద లై డిటెక్టర్ టెస్ట్ పెట్టినారంటే గన అందరి యొక్క భాగోతాలు బయటపడతాయి. పెట్టాల్సిందే. ప్రజల యొక్క డబ్బుని దోచుకున్నటువంటి ఎవరి మీదైనా సరే ఆరోపణ వస్తే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలి అనేటువంటిది అయితే నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కొంతలో కొంత, అది కూడా పబ్లిక్ గా మొత్తం అందరికీ తెలిసేట్లుగా పెడితే కొంతలో కొంత భయం అనేటువంటిది ఉంటుంది. ఫ్యూచర్ లో ఎవడు చేయడు ఏదైనా కానీ. ముఖ్యంగా అధికారులు ఏం చేస్తారంటేనండి, ఎవడో ఎమ్మెల్యే వస్తాడు, ఆయనకి ఇంకా ఏం తెలిసిండదు, ఎట్లా దోచుకోవాలని చెప్పేసి వాళ్ళే మొట్టమొదటి వాళ్ళే వచ్చి నేర్పిస్తారు. దీంట్లో మాత్రం ఏమాత్రం కూడా అనుమానపడడం లేదండి. 100% మన మహానుభావుడు ఇచ్చిండేటువంటి వ్యవస్థ ద్వారా ఎమ్మెల్యే చెయ్యని, ఇంకెవరైనా చెయ్యని, సంతకం చేసేయాల్సిండేది ఎవరు? ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగస్తుడు సంతకం చేస్తేనే దానికి డబ్బులు రావడం కానీ, పాలసీ తయారు కావడం కానీ ఏదైనా ఉంటుంది. అటువంటి దాంట్లో వీళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేస్తారేమో సార్, మా పిల్లలకి కష్టం అవుతుందేమో సార్, ఈ సాకులు చెప్పుకుంటూ రాజకీయ పరంగా ఎవరో ఏమో చేస్తారనే సాకును చెప్పుకుంటూ వీళ్ళు సంపాదిస్తున్నారు. అందుకే మీరు జూబ్లీ హిల్స్ లో చూస్తే ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ ఇండ్లు ఉన్నాయి, నేను కాదని చెప్పను. వాళ్ళందరివి కలిపినా నాట్ ఈవెన్ 10%. మిగతా ఉద్యోగస్తులవే 90% ఉంటాయి అక్కడ. అది ఎవరైనా కానీ మాక్సిమం ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్లో ఉండేటువంటి వాళ్ళవి అక్కడ ఉంటాయి. మరి ఎలా ఉంటాయి అవి? ఈ రోజు 11 కోట్లు ఎట్లా బయటపడింది? బయటపడిన తర్వాత కూడా ఈ రోజు ఏమీ లేదని చెప్పేసి బుకాయించేటువంటి మనస్తత్వం ఏంటిది? డిజిటల్ ఎందుకు చెయ్యలేదు అనే దానికి వీళ్ళ దగ్గర ఎప్పుడు సమాధానం ఉండదు. ఆ సమాధానం ప్రశ్న వేస్తే దానికి సంబంధించి ఎక్కడో లేదనేటువంటి మాట అయినా చెప్తారు, లేదా వేరే అప్పుడు ఎన్టీ రామారావు ఇట్లున్నారు, ఇట్లున్నారని చెప్పి మాట మార్చేస్తారు. వీళ్ళకుండే అలవాటు అది. కాబట్టి మనం వీళ్ళతో మాట్లాడే ప్రయోజనం లేదు. ప్రజలకు మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కోర్టులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, జడ్జి గారులకు, కోర్టులకి, వ్యవస్థకి, దయచేసి వీటిని సపరేట్ గా ఒక కోర్టులు వేసి అవసరమైతే వాటన్నిటికీ కూడా కావాల్సినటువంటి డబ్బుకు చందాలు వేసుకొని మేము ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మంచి దేశంలో ఉన్నటువంటి నీతివంతమైన ప్రజాస్వామ్యం కావాలనుకునే వాళ్ళందరూ కూడా డొనేషన్ ఇస్తాం. వాళ్ళ శాలరీస్ ఇచ్చి వీటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా తయారు చేయాలి. అలా కానప్పుడు అదే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇంతకు ముందే ఒక సోదరుడు సార్ కూడా చెప్పారు కదా, అప్పటికి అయిపోయి ఉంటుంది, వాళ్ళు ఉద్యోగాల నుంచి విరమణ అయిపోయి ఉంటారు. ఈ 10 ఏళ్లలో వీళ్ళకి కూడా ఎందుకులే ఇది అని చెప్పేసి అనుకుంటారు, లేదా లాలూచి పడిపోయి ఏదో ఒకటి చేసుకునే పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ కోర్టులది తప్పు ఉంది. కోర్టుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కేసెస్ ని విపరీతంగా ఫాస్ట్ ట్రాక్ గా చేయాలి. పేరుకేమో ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేస్ మీద ఏదైనా అవినీతి జరిగితే 6 నెలల లోపల కేసులు పెట్టాలి, పరిష్కరించాలని ఉంది. అది కూడా ఫాస్ట్ ట్రాక్ లో చేయడం లేదు. చట్టాలు చేసిండేది కోర్టులే, కానీ వాటిని పట్టించుకోకుండా ఉండేది కూడా కోర్టులే. కాబట్టి మొట్టమొదట న్యాయ వ్యవస్థ అనేటువంటి ఒక అంకుశం లాగా ఒకటి పక్కాగా తయారైతే ఇట్లాంటి వాళ్ళు చేసేదానికి ధైర్యం లేకుండా ఉండేటువంటిది. అది ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి. నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీనా లేకపోతే తెలుగుదేశమా, బీజేపీ అని కూడా చెప్పను. మొట్టమొదట వ్యవస్థలో ఈ మార్పు రానంత వరకు ఇటువంటి దొంగలకి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. అది ఏ పార్టీలో ఉన్నా కూడా కళ్ళ ముందర కనబడుతుంది దోపిడీ చేసుకునే దానికి అవకాశం. రెండోది, ఉద్యోగస్తులు, ఎంతమంది ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది పబ్లిక్ గా పట్టుబడ్డారు, మరలా అదే వ్యక్తులు ఎంతమంది మరలా ఉద్యోగాలు లేకొచ్చారు, ఎవరిని పట్టుకున్నారో, ఎవరిని ఏం చేస్తున్నారో, లేకపోతే కోర్టులను మేనేజ్ చేస్తున్నారో, అక్కడ కేసు లేదని చెప్పుకున్నారో, పై ఆఫీసర్లకు లంచాలు వీళ్ళు ఇచ్చుకున్నారో, మొత్తం మీద అదే ఆఫీసర్లతోనే మళ్ళా వచ్చారు. ఈ ఆఫీసర్ని ఈరోజు తీసేయలేం. వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి తెలుగుదేశం పార్టీ వచ్చినంత మాత్రంలో వీళ్ళందరినీ తీసేయలేం కదా. వీళ్ళకి రాజ్యాంగంగా ఒక పరిరక్షణ ఇచ్చింది కదా. కాబట్టి ఇంకా స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన బాపరావు గారు చెప్పినట్లుగా ఏఐ టెక్నాలజీ వచ్చింది.
ఏఐ టెక్నాలజీ ద్వారా మొత్తం అంతా కూడా మనం తయారు చేసేటువంటి విధానాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ట్యాక్స్ అనేటువంటి ప్రజలకు రావాలి. సింపుల్ అండి. జిఎస్టీ తీసుకొచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి పన్నుల కన్నా తక్కువ శాతమైనా ఈ రోజు 4 రెట్లు పెరిగింది కదా. దేశ ఆదాయం పెరిగింది కదా. దేశ ఆదాయం పెరిగింటేనే మొత్తం అన్ని కూడా రోడ్లు కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, కరోనా టైంలో ఇచ్చేటువంటి మెడిసిన్ కానివ్వండి జరుగుతోంది. కాబట్టి వీటిని ఇట్లాంటి విధానాల్లో ఇంకా మంచి విషయాలు ఏవైనా తీసుకొని వస్తే వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించి ఖచ్చితంగా వీటిని అణచివేయాలి. ఇట్లాంటి అరాచకత్వాలని ఇటువంటి వాటిని అణచివేయాలి. ఎంత స్థాయి దగ్గరికి వెళ్ళాలంటే మందులు అలాగే ఈ యొక్క మద్యం ఈ విషయంలో డబ్బు కోసం చెయ్యనటువంటి పనులు చేస్తున్నారు అనేటువంటిది జగమెరిగిన సత్యం. మనమందరము కలిసి దాని మీద పోరాటం జరపాల్సిందే అవసరం ఉంది. దీంట్లో ఖచ్చితంగా పెద్ద తలకాయలు ఉన్నారు. ఆ రోజుల్లో మీరు ఉద్యమాలు చేయలేదండి అన్నారు. ఉద్యమాలు చేయడం కాదు కదా, మీ నాయకుడు వస్తాడన్నా ఏదైనా బయట ధర్నా పెడతామన్నా కూడా ఇంట్లో పోలీసులు వచ్చేసేవాళ్ళు హౌస్ అరెస్ట్ అని. పక్కాగా తెలుసు కదా అది. ఎంతమందికి హౌస్ అరెస్ట్? ఏదైనా ఒక ఉద్యమం చెయ్యాలి ప్రొద్దున్నే అనుకుంటే హౌస్ అరెస్ట్. ఇవి మా వీడియోలో చూడలేదా? అప్పుడంతా కూడా హ్యాపీగా నవ్వుకొని ఉంటారు, అబ్బా మా తెలుగుదేశం నాయకుల్ని బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తామో అని. కానీ ఈ రోజు స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. ఏమాత్రం ప్రాబ్లం లేదు. జగన్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్వేచ్ఛగా మొత్తం అంతా కూడా ఊరేగింపులు చేశాడు, మీటింగులు పెట్టాడు. ఈ రోజు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఏం తప్పు లేదు. మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి. కానీ ఒక వ్యక్తిగా రామారావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ వ్యక్తిగా కాదు. పార్టీ వ్యక్తిగా తర్వాత మనం ఈ సమాజంలో బతుకుతున్నటువంటి వ్యక్తులం. ఇట్లాంటిది ఈ రోజు మన పార్టీ వ్యక్తిగత అని చెప్పి వెనకేసుకుని వస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎవరైనా సరే అది ఏ పార్టీలో ఉన్నా, సొంత పార్టీలో ఉన్నా, ఇంకో పార్టీలో ఉన్నా, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనమందరము అవినీతికి వ్యతిరేకంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మనం చూసిన నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే అందరినీ కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ తోటి అరెస్ట్ చేస్తున్నారు. కానీ అతను ఇచ్చిన సమాచారం మేరకే ఇప్పుడు నిన్న 11 కోట్ల రూపాయలు దొరకబెట్టారు. ఇదే నేపథ్యంలోనే పెద్ద తలకాయను కూడా అరెస్టు చేస్తాము అని అంటున్నారు. అంటే ఒక కోడై కూస్తున్న మాట ఏంటంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో ఖచ్చితంగా తీసుకున్న తర్వాత అతను అరెస్ట్ చేస్తారంట. అంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో చక్రం తిప్పినటువంటి ఆధిపత్యంకు చెలాయించినటువంటి గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించిన ఒక సీఎం, రాష్ట్ర సీఎంకు తెలియకుండా ఇదంతా స్కామ్ జరిగింది అనుకోవచ్చా? లేదంటే ఈ లిక్కర్కు సంబంధించి ఇదంతా గోల్మాల్ జరిగితే చూసి చూడనట్టు ఊరుకున్నాడు అనుకోవచ్చా? ఇక్కడ ఒక అంశం అండి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం అనేక రకాలైనటువంటి అరెస్టులు, దౌర్జన్యకాండలు, అట్లాగే ఈ కక్షపూరితమైనటువంటి చర్యలు తప్ప ఎక్కడ పాలనాపరమైనటువంటి విధానాలు తాము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలనేటువంటి కనీస ఆలోచన చేయకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పెద్ద తలకాయని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ రోజు వ్యాఖ్యలు చేయటం ఇవన్నీ కూడా సమంజసం కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక మద్యం పాలసీ తీసుకొచ్చి దాన్ని నడిపించేటువంటి అంశంలో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కానీ ఆయనకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది అనేటువంటి అంశం కానీ ఇక్కడ వాళ్ళు చేసినటువంటి వ్యాపారం ఏదైతే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ డిస్టిలరీస్ తో కూర్చుకునేటువంటి కాంట్రాక్ట్లు అటువంటి అంశాలన్నింటిని కూడా ఎట్లా ప్రమేయం చేస్తారనే దాని మీద కూడా వీళ్ళు ఆలోచన విధానం లేకుండా పోతుందండి. అట్లాగే ఈ యొక్క మద్యం అనేది ఈ యొక్క రాష్ట్రంలో దశల వరకు నిషేధించాలనే దాన్ని మద్యపానం అనేది తగ్గించాలనే ఆలోచన విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది అనే దానికి ఉదాహరణ మద్య విమోచన ప్రచార కమిటీని తీసుకొచ్చి మద్యం సేవించడం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాల మీద కూలంకషంగా ప్రచారం చేసినటువంటి అంశం. కానీ అట్లాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తెస్తే ప్రభుత్వం రామారావు గారు 15 ఏళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 15 ఏళ్ల ఒక్క నిమిషం అండి పార్థసారథి గారు, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక్కడ ఒక అంశం అండి, రామారావు గారు, ఒక అంశం అండి, మైనింగ్ కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఆ లోన్లు తీసుకుంది. ఈ రోజు 1,50,000 కోట్ల దాకా కేవలం ఒక సంవత్సర కాలంలోనే అప్పులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు కూడా రామారావు గారు మనం వేరే పక్కదారి పడుతుందండి. నేను అడిగింది మద్యం కుంభకోణంకు సంబంధించిన దాని మీదనే. ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేదా మద్యాన్ని మొత్తం మీద నిషేధించాలనే ప్రకటనతోటే మొత్తం మీద కొంత తగ్గించుకుంటూ వస్తున్నప్పుడు, అలాంటప్పుడు ఉన్న బ్రాండ్లనే తగ్గించుకుంటూ రావచ్చు కదా, కొత్త బ్రాండ్లు ఎందుకు, దాంట్లో ఇదంతా ఎందుకు అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక అంశం అండి, వ్యవస్థలో నిబిడీకృతమైనటువంటి దుర్వ్యసనాలను ఒకే రోజు ఏ నాయకుడు కూడా ఏ ప్రభుత్వం కూడా నిషేధించేటటువంటి పరిస్థితి ఉందా చెప్పండి?
మరి నిజంగా ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని భుజాలకు ఎత్తుకుంటే దాన్ని మొత్తం పూర్తిగా నీరు కార్చారు కదండి. ఇక్కడ ఆ రోజు దశల వారీగా పెట్టొచ్చు కదా. దశల వారీగా అంటే అంతకుముందు ఎందుకు దాని గురించి రఫీ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ఖరీదైనటువంటి మద్యాన్ని అందుబాటులో తెచ్చి ఎక్కువ ధరలు ఉండేటటువంటి పరిస్థితిగా దశల వారీగా స్టార్ రామారావు గారు జనంలో వచ్చే టాకే అదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మద్యపాన నిషేధానికి అడుగులు వేస్తున్నటువంటి అప్పటి వైసీపీ గవర్నమెంట్ ఏదైతే భారీ ధరలున్న మద్యాన్ని ఆపేసి చీఫ్ లిక్కర్ రూపంలో పేదలకు అంటగట్టడంలో ప్రమేయం ఏంటి? మద్యపాన నిషేధం తీసుకురావాలంటే ఆ ధరలు అలాగే ఉంచి అవసరమైతే ఇంకింత ధరలు పెంచైనా క్లోజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే సామాన్యుడు కొనలేడు. అప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చిందండి. ఈ పాలసీని వీళ్ళు ఈ రోజు పడుతున్నాం అనేది తప్పండి. ఇక్కడ ఎప్పుడైతే మద్యం పాలసీ వచ్చినటువంటి దాని మీద మాట్లాడాల్సింది. ఈ రోజు ఒక 5 సంవత్సరాల ప్రభుత్వం ఆ యొక్క పరిపాలన పూర్తయినాక మరలా సంవత్సర కాలం వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ మద్యం పాలసీలో ఉన్నటువంటి లోపాల మీద మాట్లాడతామంటే మనం ఎక్కడున్నాం? మీరు మెరుగైనటువంటి పాలసీని ఏమైనా తీసుకొచ్చారా? మీరు బెల్ట్ షాపులకు ఆస్కారం ఇచ్చారు. అనుసంధానంగా మినీ బార్ రెస్టారెంట్లు ఏర్పాటు చేసి అక్కడనే తాగి ఊగేటటువంటి మద్యం ప్రియులకు ఆసరాగా నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తాం కదండి. ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచన చేయండి. తీసుకొచ్చారా? అంశంలో ఎక్కడ కూడా స్పష్టంగా రఫీ గారు కంటిన్యూ రఫీ గారు ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి. అది కాదండి, ఉన్న మద్యం పాలసీ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఉన్నటువంటి మద్యం పాలసీ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కూడా 6 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అదే పాలసీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14-19లో అదే పాలసీ కంటిన్యూ చేశాడు. ఈయన వచ్చి ఏం చేశాడు? పాలసీ మార్చి సాలిగూడు లాంటి వ్యవస్థను బయట ఏర్పాటు చేసి ఆ వాసుదేవ రెడ్డికి మొత్తం అప్పచెప్పి మొత్తం నాసిరకం మద్యం విషతుల్యమైనటువంటి మద్యం అమ్మించి ప్రజల ప్రాణాలు తీశాడు. కిడ్నీలు లివర్లు పాడైపోయి జనం చచ్చిపోయారు. 5-6 లక్షల మంది రోగగ్రస్తులు అయిపోయారు. ఇప్పటికీ హాస్పిటల్లో తిరుగుతా ఉన్నారు. దాని మీద డిజిటల్ పేమెంట్స్ తీసి క్యాష్ పెట్టి దోచుకున్నారు. ఇవాళ దొరుకుతున్న డబ్బు అదంటే అదే కదా. ఆ 11 కోట్లు అందులో భాగమే కదా. ఇక దాంట్లో బంగారు బిస్కెట్లు కొన్నారు, టన్నులు బంగారం కొన్నారు, ఇది రియల్ ఎస్టేట్ లో భూములు కొన్నారు, సినిమాలు తీశారు. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ ప్లాంట్ పెడతానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఇదంతా కూడా మద్యం పాలసీ ద్వారా వచ్చినటువంటి అవినీతి సొమ్మే కదా. ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసినటువంటి డబ్బే కదా. దీని మీద చంద్రబాబు నాయుడు గారు పాలసీ తెచ్చారంటే గతంలో ఉన్న పాలసీ తెచ్చాడు. ఓపెన్ గా టెండర్లు పిలిచారు. ఆ ₹1,00,000 కట్టిన వాళ్ళు అందరూ పాల్గొన్నారు. లాటరీ తీశారు. ఎవరికి వస్తే వాళ్ళు షాపులు పెట్టుకున్నారు. 24,000 కేసులు పెట్టారు ఈ రాష్ట్రంలో. ఈ మద్యం పాలసీ మార్చిన తర్వాత బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళ మీద 24,000 కేసులు మన ప్రభుత్వానికి సమర్పించింది. ఒక కేసు దాని మీద ప్రూవ్ అయితే ఆ లైసెన్సే క్యాన్సిల్ చేస్తామని ఆ లైసెన్స్ ఇచ్చిన దాంట్లోనే రాసిచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం అమ్మేటువంటి మధ్యలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లలో వేలం పాట వేశారు. బెల్ట్ షాప్ ఎవరు పాడుకోవాలని అన్ని పత్రికల్లో వచ్చినాయి. బెల్ట్ షాపులు ఏదో వీళ్ళు రిమూవ్ చేసినట్టు, ఇప్పుడే మా ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు వచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డికి దీంట్లో ఏమీ తెలియనట్టు. కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగితే ఏమవుతుంది? అదే అవుతుంది. ఇవాళ కళ్ళు తెరిస్తే ఈ డబ్బంతా కూడా లిక్కర్ డబ్బంతా కూడా బయటకు వచ్చేస్తా ఉంది. ఒక్కొక్కడు చెప్తా ఉన్నాడు ఎక్కడెక్కడ దాచారు ఏంటని. ఆ మిగతా 11 మంది 4,000 వారెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళు కూడా చెప్తారు. అప్పుడు కూడా వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. వీళ్ళకి ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చేశారు, అది ఇలా మాట్లాడేసేయండి మీరని చెప్పి. ఇవాళ నువ్వు ప్రూవ్ చేయి. బెల్ట్ షాప్ నీ ఊర్లో ఉంటే నువ్వు దాన్ని బయట పెట్టు. దమ్ముంటే ప్రభుత్వానికి తెలియజేయి, లేకపోతే పత్రికలకు తెలియజేయి.
అంతేగాని బెల్ట్ షాపుల్లో 40,000 కోట్లు కూర్చొని లెక్కేసావా? మొత్తం నోట్లు లెక్క పెట్టావా? ఎక్కడ 40,000 కోట్లు? ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి? బెల్ట్ షాపు ఉంటే చెప్పు, ఎక్సైజ్ వాళ్ళకి చర్యలు తీసుకోకపోతే నీ సాక్షి పేపర్లో రాయించు, రోత పత్రిక ఉంది కదా దాంట్లో రాయించు, లేదా ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడు. శంషేర్గా చెప్తున్నా, ఎక్కడైనా బెల్ట్ షాపు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పి మా ప్రభుత్వం చెప్పింది, ఖచ్చితంగా చేస్తుంది. ఇంతవరకు లిక్కర్ షాపుల పక్కన నుంచొని మందు తాగడానికి ఎటువంటి ఏర్పాట్లు ఏ షాపులో కూడా చేయాల. అలాంటి ప్రతిపాదన వస్తే ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకోలేదు. ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవాలు. తేలు కొట్టిన దొంగలాగా గవర్నర్ దగ్గర ఆడ దగ్గర తిరుగుతూ ఇంకా ఏదో మేమే తెలియదు, ప్రజలేమైనా అమాయకులా? ప్రజలు ఇవన్నీ గమనించిన తర్వాతే 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంటే ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు రేపు. అది అసలు ఆత్మ పరిశీలన లేదు. అసెంబ్లీకి రారు. నువ్వు మాట్లాడు. మేము అసెంబ్లీలో చాలా సార్లు నీ లిక్కర్ పాలసీ గురించి గొంతెచ్చాం, బయట మాట్లాడాం, టీవీల్లో మాట్లాడాం. ఉద్యమాలు చేస్తా ఉంటే మా ఇంటి దగ్గర పోలీసులు వచ్చేస్తా ఉన్నారు. ధర్నా చేస్తా ఉంటే పోలీసులు పెట్టాయి. ఇవాళ నువ్వు ఏ ధర్నా అయినా చేసుకోవచ్చు. ధర్నా చౌక్లో రోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నీ ధర్నాలకు ఎవరైనా నీ ఇంటి దగ్గర పోలీసులు ఏమైనా ఆపారా? ఏ పోలీసులైనా రానివ్వలేదా? ధర్నాలు స్వేచ్ఛగా చేసుకోండి. నీ ప్రభుత్వ హయాంలో జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మీటింగ్లు పెట్టకూడదు, నేను ఒక్కడు మాత్రమే మీటింగ్లు పెట్టుకోవాలా, జాతీయ రహదారులు కూడా కట్ చేసి సిద్ధం సభలో నేను ఒక్కడే పెట్టుకోవాలా అనేటువంటి పద్ధతి మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున ఎక్కడ కూడా రానియకుండా, ఇంటికి గేటుకి తాళ్ళు కట్టి బయటికి రానియకుండా చేశారు. బస్సులు అడ్డం పెట్టి ఆయన యాత్ర ఆపేశారు. అనుపర్తిలో 7 కిలోమీటర్లు నడిచెళ్ళాడు. కరెంట్లు తీసేశారు. నందిగామలో మీటింగ్ లో మాట్లాడుతుంటే కరెంటు తీసి రాళ్ళు ఇచ్చినారు. అనేక రకాలుగా బాధలు పెట్టి పోలీసు రాజ్యం నడిపి ఇవాళ స్వేచ్ఛగా ప్రజలు ఎంజాయ్ చేస్తా ఉంటే నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా? మళ్ళీ నువ్వు చేసినటువంటి నిర్వాహకం వల్ల కదా నీకు 11 సీట్లు ఇచ్చింది. ఇవాళ మేము సూపర్ 6 అమలు చేయట్లేదా? రేపు చూడు, నువ్వు చెవులతో వింటావో కళ్ళతో చూస్తావో, రేపు 2వ తారీఖు నాడు అన్నదాత సుఖీభావ డబ్బులు పడబోతా ఉన్నాయి 54 లక్షల మంది రైతులకి. ఆగస్టు 14వ తారీఖు నాడు ఆటో వర్కర్స్ కి, ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఆగస్టు 15వ తారీఖు నాడు మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో, ఈవెన్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి దాకా ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం. నవంబర్లో నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. మాకు పరిపాలన చేత కాదని నువ్వు చెప్తావా? జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు గారు పరిపాలన నేర్చుకోవాలా? చూసి చెప్తే ఎవరైనా నవ్విపోతారు. మాట్లాడటానికి ఎవరు? వైసీపీ దగ్గర పరిపాలన నేర్చుకోవాలా? వైసీపీ దగ్గర నేర్చుకుంటే దోపిడీ ఎలా చేయాలా, ప్రజలను ఎలా మోసం చేయాలా, ఏ రకంగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలా, ఏ రకంగా తండ్రి పేరు చెప్పుకొని ఆ రోజు 1,00,000 కోట్లు, ఈ రోజు ఒక్క ఛాన్స్ పేరు మీద 5 లక్షల కోట్లు ఏ రకంగా సంపాదించింది అది తెలుసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిపాలన పద్ధతులు రవి గారు ఒక్క నిమిషం పార్థసారథి గారు చెప్పండి. మనం చూసినాం ఏపీ సిట్ అధికారులు మాత్రం ముందుగా ఛార్జ్ షీట్ దాఖలు చేసినదే యూపీ డిస్టిలరీ పేరునే ప్రస్తావించింది. 16 డిస్టిలరీ ముందుగానే 16 డిస్టిలరీలకు సంబంధించిన ముడుపులే 1,677 కోట్ల 68 లక్షలుగా ఇదంతా కూడా ముడుపులు ముట్టాయని చెప్తున్నారు. ఇప్పటికే ఉన్న హైదరాబాద్లోని కొన్ని యూపీ సంస్థలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ 1,677 కోట్ల 68 లక్షల రూపాయలు ముడుపులుగా ముట్టాయి. అవన్నీ కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. వస్తే కనుకనే ఇదంతా కూడా సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేస్తున్నారు అంటారు. అంటే సుమారుగా 16 డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి, అంటే ఇవన్నిటికి సంబంధించి 16 కంపెనీలకు సంబంధించినవి. ఈ నేపథ్యంలో ఒక బినామీ సంస్థ పేరు కూడా వినబడ్డది. అది A1గా ఉన్నటువంటి రాజకేష్ రెడ్డి గారికి. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత తప్పుగా ఒప్పుకుంటారంటారా? మన యొక్క పోలీసు వ్యవస్థ దగ్గర అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయండి తప్పుల్ని ప్రూవ్ చేయడానికి.
అదృష్టవశాత్తు ఇప్పుడు ఆధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా మొన్ననే అప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద వీళ్ళ మీద వచ్చినప్పుడు అంతా కూడా మొత్తం గూగుల్ టేక్అవుట్ అంతా తీసేసుకొని చేశారు కదా. కాబట్టి గతంలో కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైన సాంకేతిక పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి సరి అయినటువంటి ప్రయత్నం జరిగినప్పుడు 100% అట్లీస్ట్ 70 to 80% అన్నా కూడా బయటపడుతుంది. అది కూడా లేకుండా చేయడానికే కదా వీళ్ళు రకరకాలైనటువంటి ప్లాన్ అప్పట్లో విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళు పరిపాలన ఏం చేయలేదండి. పరిపాలన పేరుతో వీటిని ఏ విధంగా సక్రమంగా ప్రజల నుంచి దోచుకోవాలి, గనుల్లోనూ ఇసుకలోనూ మద్యంలోనూ తెచ్చుకునే దానికోసమే వాళ్ళ టైం అంతా. అందుకే ఆయన పెద్దగా నెక్స్ట్ డబ్బు ఎట్లా పంచితే ఎట్లా ఓట్లేసేస్తారు ఈ పిచ్చి ఆంధ్ర ప్రజలు అనేటువంటి అహంకారంతో ఆయన ఉన్నాడు. అందుకే ఎలక్షన్స్ కు ముందు కొన్ని వందల సభలు ఆయన పెట్టి అందరికీ వెళ్లి ముద్దులు పెట్టి వాళ్ళ ఇండ్లకు వెళ్లి పరామర్శలు చేసి రకరకాలుగా చేసిండేటువంటి వ్యక్తి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాట్ ఈవెన్ 5%, అప్పుడు జరిగినటువంటి సభల్లో నాట్ ఈవెన్ 5% అధికారంగా కానీ అనధికారంగా కానీ ఆయన జరపలేదు కదా. అన్ని వేల సభలు చేసిండేటువంటి వ్యక్తి కనీసం ఒక 10-20 సభలైనా అప్పుడప్పుడు చేసి ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళకి ఓడి విని వాళ్ళకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి మనసులో ఏముందని చెప్పేసి చూడలేదు కదా. వాళ్ళకు ఒకటే ఉండింది, మద్యం పేరుతోనూ ఇసుక పేరుతోనూ గనుల పేరుతోనూ దోచుకుంటున్నాం, ప్రజల యొక్క ఆస్తుల్ని తాకట్టు పెట్టి పన్నులు అప్పులు తెచ్చేసేసి ఆ అప్పులంతా కూడా ప్రజల నెత్తినే మళ్ళా వేస్తున్నాం, మద్యం పేరుతో మనీ వస్తుంది. గతంలో 2,000 రూపాయలు ఇచ్చాం, ఈసారి 4,500 5,000 రూపాయలు ఇస్తాను, నేనైతే 10,000 ఇస్తానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే 10,000 ఇచ్చినా కూడా మొత్తం ఒక్కొక్క ప్రాంతంలో 100 కోట్లు ఇంటూ 170 ఏదన్నా కానీ 17,500 కోట్లు. 17,500 కోట్లు వాళ్ళకి ఏం లెక్కండి, ఒక్క మద్యంలోనే వచ్చి ఉంటుంది వాళ్ళకి వేల కోట్ల రూపాయలు. కాబట్టి ఆయన అట్లా పంచుతాడనుకున్నా, అయితే నాకు తెలిసినంత వరకు అంత పంచలేదు. రెండోది, ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, నీవిచ్చే డబ్బులు మావే, నీవెవరో మీ అబ్బ సొత్తు మీ అత్త సొత్తు కాదు, నీ సొంత సొత్తు కాదు, మా డబ్బుల్నే రకరకాలుగా దోచుకొని ఇస్తున్నావు కాబట్టి నీకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాం అనేటువంటి స్థాయికి ప్రజలు వచ్చేసారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ రోజు డబ్బులు ఇస్తే అందరి దగ్గర తీసుకున్నారు, కానీ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి మాత్రమే వేశారు. ఇది చాలా మంచి పరిణామం. అంటే డబ్బులు ఇవ్వడం అనేటువంటి చాలా తప్పు, దాంట్లో ఎక్కడ కానీ మనం కాంప్రమైజ్ కూడా కాకూడదు. కానీ ఉన్నటువంటి దాంట్లో గుడ్డిలో కన్నా మెల్లమెల్లనట్లుగా ఇచ్చినప్పుడు కొన్ని చోట్ల ఎట్లా ఉండాలంటే బలవంతంగా తీసుకోకపోతే వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు పంపించిండేది ఉంది. మేము తీసుకోమండి, మేము తెలుగుదేశం వాళ్ళ మీ దగ్గర తీసుకోమంటే పోలీసులు పంపించిండేటువంటి పరిస్థితి కూడా అప్పుడు ఉంది కొన్ని చోట్ల. ఇవన్నీ ఆరోపణలు మనం విన్నాం. కాబట్టి ఈ రోజు మద్యం పేరుతో చేసిండేటివన్నీ కూడా బయటికి రావడం అనేటువంటి సామాజిక అవసరం. ఇది ఏ పార్టీ వాడైనా కానీ సామాజిక అవసరం. ఈ అవసరంలో ఖచ్చితంగా బయటపడతాయని నేను భగవంతుని మీద ఉండేటువంటి విశ్వాసంతోనూ ఈ ఆధునిక టెక్నాలజీ మీద ఉండేటువంటి విశ్వాసంతో నేనైతే నమ్ముతున్నానండి. వీళ్ళందరికీ కఠినమైన శిక్షలు పడాలి. భవిష్యత్తులో ఎవరు కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది అయ్యేటువంటి మద్యం పేరుతో కానీ మందుల పేరుతో కానీ వ్యాపారాలు చెయ్యాలంటే భయపడి వణికిపోవాలి అనేటువంటి పరిస్థితి రావాలి. అలాగే ప్రజలు కూడా ఇట్లాంటి వాడిని అసహించుకొని బహిరంగంగా అసహించుకోవాలండి. నేనైతే కోరుతున్నా ప్రజల్ని, గ్రామాల్లో ఉండేటువంటి ఎలైటెడ్ పీపుల్ రండి, మీరు కూడా ఒక మీటింగ్ పెట్టండి. మా ఊర్లలో ఇట్లా అన్యాయం జరుగుతోంది, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కదా. మీకు మోడీ గారు ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ కి పెద్ద ప్రొటెక్షన్ ఇచ్చారు కదా. మీరు బయటికి వచ్చేసేసి మీడియా పరంగా మీరు మాట్లాడండి. రాజకీయాల్లో ఉండేవాళ్ళు సరిగా మాట్లాడలేకపోవచ్చు. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండేటువంటి వాళ్ళు వారానికి ఒక రోజు తీసుకొని ఈ గ్రామాల్లో ఇది జరగలేదు, ఈ రోడ్లు సక్రమంగా వేయడం లేదు, ఈ యొక్క మద్యం పాలసీ ఈ విధంగా బాగలేదు, ఇక్కడ మంచినీటి సరఫరా లేదు అని చెప్పేసి చెప్పడం ద్వారా కనీసం ఆ మీడియా అప్పుడు వాటన్నిటిని ప్రసారం చేస్తే మిగతా వాళ్ళైనా, ఇప్పుడున్నటువంటి అధికారులైనా, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులైనా, భవిష్యత్తులో వచ్చే వాళ్ళైనా కూడా కాస్త భయంతో భక్తితో పనిచేస్తారు. అలాగే ప్రజలకు కూడా డబ్బులు ఎవడైనా ఇస్తారంటే వద్దనే చెప్తాం. వాడు బలవంతంగా ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఎవడైతే దేశం కోసం అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారో అటువంటి పార్టీలకు మాత్రమే మద్దతు ఇచ్చే విధంగా మనం తయారవుదామని కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద మద్యం పాలసీలో కుంభకోణాలు ఎదురవుతున్నాయి, సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారనే నేపంతో ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం మేము ఏ పాపం ఎరగం, అదంతా కూడా టీడీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంటారు. కానీ అక్కడ సాక్షాత్తు ఆ కోట్లాది రూపాయలను పట్టుకుంటున్నటువంటి నేపథ్యంలోనే సిట్ దర్యాప్తు మాత్రం ముందుకు సాగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది, ఎక్కడ కూడా ఎవరికి తగ్గలేదు, అదంతా కూడా
గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి ఆ సిట్టు బృందం తేలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా బయటికి వస్తున్నారని చూస్తారు. ఏది ఏమైనా కానీ తప్పును ఒప్పుగా చూపెట్టే నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎవరు లేరు. ఎందుకంటే తప్పును ఒప్పు అంటే మాత్రం కర్రుగాల్చి వాత పెట్టే రోజులు ప్రజలకే ఉన్నాయనేది మాత్రం జగమెరిగిన సత్యం. ఇలాంటి అంశాలపైనే మరో బిగ్ డెబ్యూటీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద బిగ్ డెబ్యూటీలో పాల్గొన్నటువంటి పెంటపాటి పుల్లారావు గారికి, సయ్యద్ రఫీ గారికి, అదేవిధంగా మిట్టపాటి ప్రసాద్ గారికి, బొట్లరామ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.